హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. మా ఆఫీస్లో కిడ్స్కి ఈవెంట్ జరిగింది. ఈవెంట్ సాటర్డే జరిగితే థర్స్డేనే స్టాల్స్ పెట్టారు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days ఈ స్టాల్స్ ఉంచారు. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్. పండగలప్పుడు మరియు ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలా స్టాల్స్ పెడతారు. హ్యాండ్మేడ్ ఐటమ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్టాల్స్ పెడతారు. ఈ స్టాల్స్లో భాగంగా ఆర్గానిక్ ఐటమ్స్ ఎన్నో పెట్టారు వెండర్స్ వచ్చేసి. ఎవరైనా గ్రీష్మ బంగారం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూపించేవన్నీ కాస్మెటిక్స్. ఇవన్నీ ఆర్గానిక్గా న్యాచురల్గా తయారు చేసినవి. లిప్ బామ్స్, ఫేస్ క్రీమ్స్ అన్నీ ఈ స్టాల్లో భాగంగా ఉన్నాయి. స్టాల్ వాళ్ళు ఇలా తయారు చేయడానికి సర్టిఫికేషన్ తీసుకున్నారు. సో ఆ సర్టిఫికేట్ని కూడా మనకి డిస్ప్లే చేశారు. అదే స్టాల్లో రకరకాల సోప్స్ ఉన్నాయి, మొత్తం హ్యాండ్మేడ్ సోప్స్. సో డిఫరెంట్ షేప్స్లో పెట్టారు వాళ్ళు ఈ సోప్స్ని. ఇక్కడ చూపిస్తున్నట్లు కాఫీ పొడితో చేసినవి, తర్వాత అలోవెరా జెల్తో చేసినవి, ఆ తర్వాత బటర్తో చేసిన సోప్స్ ఉన్నాయి. సోప్సే కాకుండా ఆయిల్స్ కూడా ఉన్నాయి, క్లీనింగ్కి కూడా ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత బట్టలు కూడా పెట్టారు. బట్టలు వచ్చేసి శారీస్ పెట్టారు. శారీస్ కాకుండా టాప్స్ కూడా పెట్టారు. ఆ టాప్స్ ఎండింగ్లో ఉన్నాయి చూడండి, ఆర్ వీడియో మిడిల్లో ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి నీలగిరి తైలము. ఈ నీలగిరి పిల్ అని రాస్తుంది నీలగిరి తైలము. నీలగిరి తైలం ఎందుకు వాడతారో నాకు తెలీదు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నేను వీడియో తీసేసుకున్నాను. ఇది వచ్చేసి వింటర్ గ్రీన్ ఆయిల్, మేబీ కోల్డ్ వాటికి వాడతాను అనుకుంటా. అవి వచ్చేసి 70 rupees. ఫ్రాక్స్ వచ్చేసి చాలా చిన్న పిల్లలకి ఉన్నాయి, సో అందుకని నేను వాటిని జోలికి వెళ్ళలేదు. ఇవి వచ్చేసి చెక్కతో చేసిన ఐటమ్స్. సో ఈ చెక్కతో చేసిన ఐటమ్స్ మనకి అన్ని ఎగ్జిబిషన్స్లో ఉంటాయి. ఇవి వచ్చేసి న్యాచురల్ కలర్స్ అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ. ఇది వాళ్ళు హ్యాండ్మేడ్ జ్యువెలరీ, హ్యాండ్తో చేశారు. ఈ జ్యువెలరీ నాకైతే నచ్చింది, బట్ మా ఇంట్లో ఈ జ్యువెలరీ పెట్టుకోవడానికి అలో ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ జ్యువెలరీ జోలికి వెళ్ళలేదు. బట్ జ్యువెలరీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 50 rupees నుంచే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత అగరబత్తీలు కూడా పెట్టారు. చెక్కలతో చేసిన బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం నాకు ప్రైజీగా అనిపించాయి బాటిల్స్. సో బాటిల్స్ కాకుండా ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది, అదే పవర్ బ్యాంక్. బట్ అది 2000 rupeesలో ఉంది పవర్ బ్యాంక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కొండాపల్లి బొమ్మలు, కొయ్య బొమ్మలు అంటారు కదా అవి. ఇవైతే బాగా నచ్చేసాయి నాకు. రబ్బర్ బ్యాండ్స్ కాకుండా త్రిఫల చూర్ణము, తర్వాత అశ్వగంధ, నిమ్మగడ్డి ఇలాంటివి ఉన్నాయి. సో నేను ఈ త్రిఫల చూర్ణము, నిమ్మగడ్డి, అశ్వగంధ, అలాంటివి తీసుకున్నాను. దీని తర్వాత పక్కనే మహాబీర గింజలు అని ఉన్నాయి. అవి నైట్ నానేసి తెల్లారి తీసుకోవాలంట. మీకు ఈ సిరిధాన్యాల బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కాదర్ వల్లిగా తెలిసే ఉంటారు కదా, తను రాసినవి. ఇదేనండి పవర్ బ్యాంకు, 2000 rupees. కాకపోతే ఈ పవర్ బ్యాంక్ అనేది మామూలుగా మనకి ప్లాస్టిక్ పవర్ బ్యాంక్ ఉంటుంది కదా, ఇదేమో చెక్కతో చేసిన పవర్ బ్యాంకు. త్రిఫల చూర్ణం మంచిదంటండి. తర్వాత ఇవి కొండపల్లి కొయ్య బొమ్మలు. ఇవి వచ్చేసి బ్యాగ్స్, వీటిపైన ఫ్లవర్ డిజైన్ వేశారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది, లోటస్ షేపు అండ్ పద్మం షేపు కూడా బాగుంది. మట్టి పాత్రలు కూడా పెట్టారు అండ్ ఒకటేమో మూకుళ్ళు కూడా పెట్టారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆయిల్స్. ఈ ఆయిల్స్ వచ్చేసి రోజ్మెరీ ఆయిల్ ఉందండి. యాక్చువల్లీ రోజ్మెరీ అవి ఆకులు కూడా ఉన్నాయి. రోజ్మెరీ ఆకుల నుంచి చేసిన ఆయిలే ఇది వాళ్ళు చేసింది. వీళ్ళ దగ్గరే హెన్నా పౌడరు, ఇండిగో పౌడరు అండ్ చుండ్రును పోగొట్టడానికి ఏదో పౌడర్ ఉంది. సో నేను మాత్రం హెన్నా పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ టైము చుండ్రుని పోగొట్టే పౌడర్ తీసుకుందాంలే అని అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టాల్లో ఆ బొమ్మలు పెట్టారు. ఇదండి జై సంతోషి మాత వాళ్ళది. ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏమో నాకు క్యాజువల్గానే అనిపించాయండి ఆ టాప్స్. అన్ని స్టాల్స్లో మనకు అనిపిస్తూనే ఉంటాయి కదా. జ్యువెలరీ అండి, పర్ల్ జ్యువెలరీ. నాకు పర్ల్ జ్యువెలరీ నచ్చింది, బట్ తీసుకోలేకపోయాను. ఇవి బియ్యంలో వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి అంటండి, రౌండ్ బిళ్ళలు. తర్వాత ఇవన్నీ ధూప్ కోన్స్, ముల్తానీ మట్టి కూడా ఉందండి సంతోషి మాత వారి దగ్గర. నెక్స్ట్ శారీస్ పెట్టారు. శారీస్ మాత్రం ప్రైస్ ఉంటాయండి, ఆఫీస్లో పెట్టాయి. నేను అందుకే శారీస్ జోలికి వెళ్ళను. అవి టూ మచ్ ప్రైస్ చెప్తారు.
ఆఫీస్ వాళ్ళు ఇలా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్టాల్స్ని అలో చేస్తారు. బట్ స్టాల్స్లో ప్రైజెస్ మాత్రం బాగా ఎక్కువగానే ఉంటాయి. సో అందుకని ఇలా కాస్మెటిక్స్, హెర్బల్ పౌడర్స్ అలాంటివి తీసుకుంటే మనకి బెనిఫిట్. ఎందుకంటే అవి ఆర్గానిక్, ప్రైస్ పక్కన పెడితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి బాడీకి. అందుకని అవి తీసుకోవచ్చు. ఇదేనే డాండ్రఫ్ పోగొట్టే ప్యాక్. హెయిర్ ప్యాక్ కూడా ఉందండి వాళ్ళ దగ్గర. అది హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది అంట. ఈ వీడియోని ఓపికగా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిడ్స్కి ఈవెంట్ అని చెప్పాను కదా, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.